హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జాంప్లిక్స్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ మనం జీకే జిఎస్ ఈ 2018లో జరిగిన పేపర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఓన్లీ జిఎస్. ఇప్పుడు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత రేపు మార్నింగ్ కానీ రేపు మధ్యాహ్నం కానీ రీజనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. రీజనింగ్ ఇప్పుడు ప్రజెంట్ మ్యాథ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు షార్ట్ కట్స్లోనే చెప్తాను, మంచి ఫుల్ ప్రాసెస్లో చెప్పను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ మీద ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఒక అర్థం అవుద్ది. లేదు నాకు కోర్స్ ఇంకా కంప్లీట్ చేయకుండా ఇక్కడికే డైరెక్ట్గా వస్తే కొద్దిగా అర్థం కాదండి. చూడండి, మరి ముందే ఆల్రెడీ సిలబస్ కవర్ చేసి ఉంటే మాత్రమే అర్థం అవుతుంటుంది. ఓకే, అదొకటి. ఎందుకు నేను షార్ట్ కట్లో చెప్తానంటే, 75 క్వశ్చన్స్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలండి. మనం అంటే ఎగ్జామ్లో 75 క్వశ్చన్స్ 60 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. చూడండి, దగ్గర ఒక్కొక్క బిట్కి 1 మినిట్ కన్నా చాలా 1 మినిట్ కూడా ఉండట్లేదు. లెస్ దెన్ 1 మినిట్ అనమాట. సో దాన్ని బట్టి చూడండి, మీరు ఎంత ఫాస్ట్గా ఎగ్జామ్ సాల్వ్ చేస్తే సమ్లో అంత త్వరగా అంత ఎక్కువ టైము మనకి మిగులుతుంది అనమాట. అదొకటే. మీరు ఎక్కువ టైం అనేది మ్యాథ్సే కన్జ్యూమ్ చేసేస్తుంది, మ్యాథ్స్ రీజనింగ్. సో మీరు ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా షార్ట్ కట్లు నేర్చుకుంటే అంత త్వరగా మీరు ఎగ్జామ్ ఫినిష్ చేసేసి మళ్ళీ ఇంకోసారి రివిజన్ కూడా చేయొచ్చు అనమాట పేపర్ని. సో మనకి ఆల్రెడీ కోర్సులో అప్లోడ్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ మంచిగా మ్యాథ్స్ సార్కి ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో మంచి అనుభవం ఉంది. ప్లస్ ఐఐటి స్టూడెంట్స్కి కూడా కోచింగ్ ఇచ్చారు అనమాట. ఆయన ముందుకు సిలబస్ కవర్ చేసి ఇక్కడ రండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే, 2 partners M and N buy a car. M pays him his share of 3/7 of the total cost of the car. M pays less than N. What is the cost of the car? ఇక్కడ M, N అనే ఇద్దరు వ్యక్తులు ఒక కారుని కొన్నారనమాట. అది M, N. M కన్నా ఎంత తక్కువ పే చేశాడు? 31,540 తక్కువ పే చేశాడు అనమాట. ఎన్ కన్నా ఎన్ అనేది తక్కువ చేశాడు. ఇప్పుడు టోటల్ పార్ట్స్ 7 అనుకుంటే, ఎలా 7 అని ఎందుకన్నాను? 3/7 ఆఫ్ ది టోటల్ కాస్ట్ అన్నాడు కదా. మొత్తం 7 పార్ట్స్ అనుకుంటే, అందులో ఎన్ని పార్ట్స్ పే చేశాడు? 3 పార్ట్స్. అదే ఎన్ని పార్ట్స్ పే చేస్తాడు? 4 పార్ట్స్. వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1 కనుక ఇక్కడ 1 అనేది దీనికి ఈక్వల్ అవుద్ది. ఎందుకంటే ఎనకన్నా ఇంత తక్కువ పే చేసాడు అనమాట. సో ఇది 1 పార్ట్ అయితే ఏమడిగాడు? వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది కార్ అడిగాడు. అంటే 7 పార్ట్స్ ఎంత అంటే దీన్ని చూసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది. చేయండి, 0, 8, 7, 0, 2, 2. ఇదండి ఆన్సర్. ఈ ఆన్సర్ ఇది. మీరు కాల్కులేషన్ అనేది మైండ్లోనే చేసిపోవాలి. అప్పుడే మీరు ఒక బిట్ని ఒక 30 సెకండ్స్లో సాల్వ్ చేయగలరు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇటువంటి ఈజీ అనండి, పెద్ద కష్టమేమి ఉండదు. బోడోమాస్ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. దీనికి బ్రాకెట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ లాగే, డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషను, ఏ అంటే ఎడిషను, ఎస్ అంటే సబ్స్ట్రాక్షను. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం చేయాలి. ఈ ప్రయారిటీ లెవెల్ ఎలాగా? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ ఉన్నది, తర్వాత డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషను, తర్వాత సబ్స్ట్రాక్షన్, లాస్ట్లో సబ్స్ట్రాక్షన్. ఇది ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ 5/4/2 -1 అని ఉందనుకోండి. మనం ఇదేంటి? డివైడ్ బై ఉంది, మైనస్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. అప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ డి కదా, ఫస్ట్ వస్తుంది. సో ముందు డి ఇది చేసి -1 సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలా చేయాలన్నమాట. ఇలా ఫాలో అవ్వాలి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే, నేనైతే ఇది పెన్ పెట్టినానండి. అంతా మైండ్లో కాలిక్యులేట్ చేసేసుకుంటాను. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ పెన్ పెట్టి చెప్తున్నాను. 45 - 38 /80. ఆల్రెడీ ఇక్కడ డివిజన్ ఉందిగా, ఇక్కడ -8/12 చూడండి. ఇది పోతే 4 వస్తుంది. డివిజన్ బై 3/4 ఇది కదా మనకి. ఇది పోతే 4, ఇక్కడ 4లోంచి తీస్తే 8లోంచి 4 తీస్తే 4. ఇక్కడ 4లో ఆల్రెడీ డివిజన్ ఉంది కదా, డివిజన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ -1 మిగులుతుంది అనమాట. ఏంటి? 80/4 -1. ఇది వేసాల బ్రాకెట్లో -38 -45 ఇలా కదా. ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? మైనస్ ఉంది. డివైడ్ బై మన డివిజన్ పోస్ట్ కదా. సో 20లోంచి 1 తీస్తే 19
19, ఇక్కడ 19 వస్తుంది అనమాట. -19 30, దీని వాల్యూ 19 వస్తుంది. 38లో 19 తీసేస్తే 19. ఇక్కడ చూడండి 45 - 38 - 19, ఇక్కడ దీంట్లో దీన్ని తీస్తే 19 వస్తుంది. 45 - 19, 45లోంచి 19 తీసేస్తే 26. ఇది ఇలా మీరు ఎలా చేయాలన్నమాట. బుడమాస్ ఈజీ అండి, పెద్ద కష్టమే ఉండదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, రాజు టేక్స్ 1/3 hours to complete a certain distance at the speed of 51 km/h. What time would Kiran takes to complete the same distance at the speed of 60 km/h? ఇక్కడ ఫార్ములా చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైము. కొన్ని ఇక్కడ ఫ్యాక్ట్స్ నేర్చుకుందాం. ఏంటంటే స్పీడు ఇంటూ టైము ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అనుకోండి, అంటే డిస్టెన్స్ సేమ్ అంటే ఇప్పుడు S ఇంటూ T. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్, 2 మనుషులు ఉన్నారండి. 2 మనుషులు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పరిగెట్టుకొని రావాలి. కానీ ట్రావెల్ చేసి రావాలి. అప్పుడు ఇద్దరికి సేమ్ డిస్టెన్స్ అనేది సేమ్. ట్రావెలింగ్ ఎక్కడ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం డిస్టెన్స్ అనేది సేమ్. అంటే అప్పుడు ఎలా ఉంటుంది, ఈడొచ్చే స్పీడ్ ఎంత S1 అనుకోవచ్చు, ఎంత టైంలోకి వస్తాడు T1 అనుకోవచ్చు, ఈడొచ్చే స్పీడు S2 అనుకోవచ్చు, టైము T2 అనుకోవచ్చు. ఎలా అనమాట. ఎప్పుడు ఇది డిస్టెన్స్ అనేది సేమ్ అయినప్పుడు. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ అనేది సేమ్ అయినప్పుడు ఇలా S1 ఇంటూ S2 ఈజ్వల్ టు S2 ఇంటూ T2 ఇలా అవుద్ది. ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా బేస్డ్ మీద వెళ్తుంది అనమాట. ఏంటి, రాజు టేక్స్ 2/3 hours. రాజు అనేవాడు టైం ఎంత T1 అనుకోవచ్చు, కిరణం T2 అనుకోవచ్చు, వీడెంత డిస్టెన్స్ S అనుకోవచ్చు, S1, వీడి S2 అనుకోవచ్చు. T1 రాజు యొక్క టైం ఎంత 2-3 hours, 1/3. దీన్ని కన్వర్ట్ చేసేసుకుంటే ఎంత 7/3 hours. S1 ఎంత, వీడు స్పీడ్ ఎంత 51. మన కిరణం యొక్క స్పీడ్ టైం ఎంత, అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దాన్ని X అనుకుందాం. S2 వీడి యొక్క స్పీడ్ ఎంత 68. వీడు ఇద్దరు కలిపి సేమ్ డిస్టెన్స్ చేస్తున్నారు. సో ఇలా అనమాట. ఇప్పుడు S1 అంతా 51 ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని S1 అంతా 51 ఇంటూ టైం ఎంత 7/3, T2 ఎంత X, కిరణం యొక్క స్పీడ్ ఎంత 68. సాల్వ్ చేసాను. 17 3s 17 4s, 3కి 4 అయిపోతే X ఈజ్ ఈక్వల్ టు 7/4 వస్తుంది. దీన్నే 1/3/4 hours రాసుకుంటాం అన్నమాట. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇది రీజనింగ్లోకి వస్తుందండి. రీజనింగ్ నేను రేపు మధ్యాహ్నం అంటే ఇప్పుడు నేను వీడియో ఈ టైంలో చేస్తున్నాను 12 గంటలకి నైట్. రేపు మార్నింగ్ 8 కల్లా మీకు ఈ వీడియో అప్లోడ్ అవుద్ది కరెంట్ అఫైర్స్తో పాటు. రీజనింగ్ అనేది మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ వస్తుంది. ఇదే పేపర్ రీజనింగ్. నెక్స్ట్ ఇవన్నీ రీజనింగ్లోకి వస్తే రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మొత్తం పేపర్ మొత్తం ఒకే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం వచ్చేస్తుందండి, ఎక్కువ దగ్గర 4 hours 5 hours. అందుకే సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టేబుల్ వర్క్ ఫామ్ ఇచ్చాడు. క్వశ్చన్ ఎంత పెద్ద ఉంది, చాలా కష్టం అనుకుంటున్నాం. ఇటువంటివి చాలా ఈజీ ఉంటాయి. The above table represents the marks obtained by 4 students. వీళ్ళు 4 స్టూడెంట్స్ అనమాట. వీళ్ళు 4 స్టూడెంట్స్, ఇవి 4 సబ్జెక్ట్స్. PCBM అనే సబ్జెక్ట్స్ విత్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ ఈచ్ సబ్జెక్ట్ బీయింగ్ 100. ఒక్కో సబ్జెక్ట్ 100 మార్క్స్ కంట వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఇచ్చాడు అనమాట. ఇఫ్ దీస్ 4 స్టూడెంట్స్ ఆర్ given rank according to their total percentage of marks in the సబ్జెక్టులు, దెన్ 4 సబ్జెక్టులు, దెన్ హూ గెట్స్ ద థర్డ్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన మార్క్స్లో మొత్తం ఈ సబ్జెక్ట్ కదా, మొత్తం ప్లస్ చేస్తాడు అనుకోండి. ఇదంతా ప్లస్ చేస్తే ఎవడికి హైయెస్ట్ మార్క్స్ ఎవడో థర్డ్ ర్యాంక్ వచ్చిందో వాడెవడు అని అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఎవరు, అదే హూ గెట్స్ ద థర్డ్ ర్యాంక్. సాల్వ్ చేయండి. 70 ప్లస్ 90 ప్లస్ 50 ప్లస్ 85 సాల్వ్ చేస్తే ఇది 295 55 ప్లస్ 80 ప్లస్ 95 ప్లస్ 60. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఈ సున్నాలు ఉంటే ఈజీగా అయిపోతాయి. ఈ 5లు ఉన్నాయి కదా, సో ఈ 5ని ఇక్కడ తీసుకొచ్చేయండి. మొత్తం 100 150
140 290 మీకు కాలిక్యులేట్ చేసి కొద్దీ మీకు అలవాటు అయిపోతుందండి. టపా చేసుకొచ్చేస్తారు మీరు కూడా, కొద్దిగా అలవాటు పడాలంతే. సమ్ చేయండి. 80 170 అంటే 210 90 + 80 + 40 + 65 170 210 275. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఎవడది? ఈడిది. సెకండ్ ర్యాంక్ ఎవడది? ఈడిది. థర్డ్ ర్యాంక్ ఎవడది? ఈడిది. ఫోర్త్ ర్యాంక్ ఎవడది? ఇప్పుడు థర్డ్ ర్యాంక్ ఎవడని అడిగాడు, వీళ్ళే. ఈడెవడు? జెడ్ అనమాట. ఇది జెడ్. సో మనకు ఆన్సర్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది రీజనింగ్లోకి వస్తుంది. చూడండి, ఇది డైరెక్షన్స్ ఇది కూడా రీజనింగే, బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇది ఎప్పుడైనా డైరెక్షన్స్ వస్తే ఇలా గీసేసుకోండి. ఏంటి? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ గీసేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఓ నుంచి ఒక మ్యాన్ స్టార్ట్ అయ్యాడు అనమాట. ఏంటి? ట్రావెల్స్ 20 కిలోమీటర్ టువర్డ్స్ ఈస్ట్ ఎటు ఇటు కదా, 20 కిలోమీటర్స్ నడిచాడంట. నడిచిన తర్వాత దెన్ టర్న్స్ రైట్ సైడ్ అండ్ ట్రావెల్స్ 10 కిలోమీటర్ రీచ్ పాయింట్ బి దెన్ టర్న్స్ రైట్ ట్రావెల్ 9 km టు రీచ్ పాయింట్ సి. తర్వాత టర్న్స్ రైట్, మళ్ళీ రైట్ తిరిగి 5 kilometers వెళ్ళాడంట. 5 టు రీచ్ పాయింట్ డి. దెన్ ట్రావెల్స్ టర్న్స్ లెఫ్ట్ ట్రావెల్స్ 12 kilometers టు రీచ్ పాయింట్ ఈ. లెఫ్ట్ అంటే ఇటు సైడ్ కదా, ఇటు 12 kilometers పాయింట్ ఈ అనమాట. దెన్ రైట్ మళ్ళీ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిరిగాడు అంట. ట్రావెల్ 6 kilometers, మళ్ళీ రైట్ సైడ్ తిరిగి 6 kilometers వెళ్ళాడు టు రీచ్ పాయింట్ ఎఫ్. ఓకే, ఎలా అయింది కదా. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ సి అని అడిగాడు. ఇది ఈ కదా, ఈ అండ్ సి. ఇది ఈకి సికి డిస్టెన్స్ అడిగాడు. ఇది ఓన్లీ ఈ పార్ట్ని బయటికి తీసుకొస్తే మనకి ఎలాగ వస్తుంది. ఈ డి సి కదా, దీని డిస్టెన్స్ ఎంత 5, దీని డిస్టెన్స్ ఎంత 12. ఇదిగో ఇది ఇలా తీసుకొచ్చాను. దీని డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు, ఈకి సికి మధ్య డిస్టెన్స్. దీని పైథాగరస్ ఫాలో అవుతుంది. ఏంటి? ఈ రెండు రైట్ యాంగిల్లో ఉన్నాయి. యాక్చువల్లీ పైథాగరస్ ఏంటి? 5, 12, 13 అనమాట. ఇది పైథాగరస్. ఎలా వస్తుందంటే 5 square + 12 square = 13 square అవుద్ది అనమాట. ఈక్వల్ అవుద్ది. 25 + 144 = 169. అదే 13 square అవుద్ది. సో దీని ఆన్సర్ 13 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇవన్నీ రీజనింగ్. ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఎక్స్ ఈజ్ ద న్యాచురల్ నెంబర్. ఇక్కడ మీకు నెంబర్స్ చెప్తాను. ఫస్ట్ ఎలా అనుకోండి, న్యాచురల్ నెంబర్ ఏంటి? న్యాచురల్ ఎన్తో డినోట్ చేస్తున్నాను. న్యాచురల్ నెంబర్ 1, 2, 3, 4 అలా అప్ టు ఇన్ఫినిటీ నెంబరు. ఎంత ఇన్ఫినిటీ, అది న్యాచురల్ నెంబరు. నేను హోల్ నెంబర్ని డబ్ల్యూతో డినోట్ చేస్తున్నాను. హోల్ నెంబరు 0తో స్టార్ట్ అవుద్ది. 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ. ఇంటిగ్రల్ నెంబరు ఇంటీజర్ ఏంటంటే 1, 3 -2 ఇక్కడ అలాగా ఇన్ఫినిటీ నెగిటివ్ ఇన్ఫినిటీకి అలాగా 1 -1 0 1 2 3 అలా ఇన్ఫినిటీ. చూడండి, న్యాచురల్ నెంబర్ అనేది 1 2 3 హోల్ నెంబర్ అయితే న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ చేస్తే అది హోల్ నెంబర్ అవుద్ది. అది ఇంటీజర్ అయితే ఇటు నెగిటివ్ ఉంటుంది, అటు పాజిటివ్ ఉంటుంది, బోత్ సైడ్స్. అది ఈ డిఫరెన్స్. అది న్యాచురల్ నెంబర్ అంటే 0 ఉండదు, హోల్ నెంబర్ అయితే 0 యాడ్ అవుద్ది. ఇంటీజర్ అయితే అటు మొత్తం ఇంటీజర్స్ మొత్తం అటు 0 టు అటు నెగిటివ్ ఇన్ఫినిటీ, ఇటు పాజిటివ్, ఇటు ఇన్ఫినిటీ, అటు ఇన్ఫినిటీకి వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఎక్స్ = 0 ఉండదు. 1 2 3 ఎంతవరకు అన్న అవుద్ది. అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఆడ్ అలాగని మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఎలాగా? 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు మనకి. 2 స్టేట్మెంట్లు ఇచ్చి ఎక్స్ ఆడ్ అవుతుందా అని అలాగని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం ఏంటనుకున్నాం, ఈ స్టేట్మెంట్ తీసుకొని దీన్ని సాటిస్ఫై చేస్తుందా వెరిఫై చేయాలి. అప్పుడు ఈ స్టేట్మెంట్ తీసుకొని దీన్ని సాటిస్ఫై చేస్తుందా అని వెరిఫై చేయాలి ఇండివిజువల్గా. ఒకవేళ ఇండివిజువల్గా అవ్వలేదనుకోండి, అప్పుడు 2 కలిపి చేయాలి. 2 కలిపి ఏమైనా సాటిస్ఫై చేస్తున్నాయంటే అప్పుడు అవ్వలేదనుకోండి, అప్పుడు నైదర్ పెట్టాలి. ఇప్పుడు మనం ముందు చూద్దాం సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఎక్స్ + 6 ఈజ్ ఆడా కాదా అని అడుగుతున్నాడు అనమాట. ఇది ఆడా కాదా, ఏ స్టేట్మెంట్ సాటిస్ఫై చేస్తుందో మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. ఎక్స్ - 15 ఈజ్ ఏ హోల్ నెంబర్ అడిగాడు అంటున్నాడు. ఎక్స్ - 15 అనేది హోల్ నెంబర్ అంటున్నాడు. హోల్ నెంబర్ అవుద్దా లేదా మనం వెరిఫై చేసుకోవాలి. ఎలాగా? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ నేను 1 అనుకున్నాను అనుకోండి,
-15 అవుద్ది. 100 అనుకుంటే అప్పుడు ఎంత అవుద్ది? -14 అవుద్ది. ఇది హోల్ నెంబరా? కాదు. ఎక్స్ ప్లేస్లో ఇంకో ఏంటి 16 సబ్స్టిట్యూట్ చేసాను అనుకో, s-15 1 అనేది ఏంటి? హోల్ నెంబరే. ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేశాను? 16. ఇది 16 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 16 + 6 = ఎంత? 22. ఇది ఆడ్ నెంబరా? కాదు, ఈవెన్ నెంబరు. సో ఈ స్టేట్మెంటు దీన్ని సాటిస్ఫై చేయట్లేదు. దీన్ని సాటిస్ఫై చేయట్లేదు కనుక దీన్ని తీసేయండి. ఇక సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ స్టేట్మెంట్కి x-6 అనేది ఆడ్ అంటున్నాడు. ఆడ్ నెంబర్ అంటున్నాడు. ఆడ్ నెంబర్ ఎలా చూడండి. ఆడ్ నెంబర్ అంటున్నారంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేయండి. x-6 = 1 అయింది. అది ఆడ్ నెంబరు. సేమ్ మనం ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేసాం? 7. అదే సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x+6లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూలో 7 + 6 = 13. ఆడ్ నెంబరే కదా, ఆడ్ నెంబరు. ఇది ఆడ్ నెంబరు. సో దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ ఈక్వేషన్నే ఈ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. 2 alone సఫిషియెంట్ వైల్ 1 ఈజ్ నాట్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇదేంటి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైము ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై అదే రేట్ అంటే రేట్ పర్సెంటేజ్ PTR/100. ఇది కదా. ఇది మనకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ ఇన్వెస్ట్ 9% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం 5 years ఈల్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ సేమ్ అన్నాడు. ఇంట్రెస్ట్ సేమ్ అంట. సో ఇంట్రెస్ట్ సేమ్ అంటే P1 T1 × R1/100 ఈజ్ ఈక్వల్ టు ఇంకొక పర్సను అదే ఇంట్రెస్ట్ వస్తుందంట ఆ పర్సన్కి కూడా. అయింది P2 T2 × R2/100 వేసేసుకుందాం. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి వాల్యూస్. ఇప్పుడు ఎక్స్ ఇన్వెస్ట్ 19% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 5 years ఈల్స్ ద సేమ్ ఇంట్రెస్ట్ ఆన్ ద వై ఇన్వెస్టెడ్ ఆన్ ద 6.25 సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఫర్ 8 years. P1 ఎంత? ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఏమంటున్నాడు? ప్రిన్సిపల్ అనేది సేమే. ప్రిన్సిపల్ కూడా సేమే. చూడండి 19% పర్ యానం ఫర్ 5 years ఈజ్ ద సేమ్ ఇంట్రెస్ట్ ఆన్ ద. ఓకే, ఇది ప్రిన్సిపల్ అనేది సేమ్ కాదు, మనం ప్రిన్సిపల్నే ఫైండ్ అవుట్ చేయాలి. P1 ఎంత, P2 ఎంత దీని యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో T1 ఎంత? వీడి యొక్క టైము 5 years. వీడు R1 ఎంత? 9%. ఇక్కడ P2 మనకు తెలియదు. T2 ఎంత? ఇక్కడ 8 years. R2 ఎంత? 6.25%. దీన్ని ఇందులోకి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు R1 R2 రేషియో వస్తుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. P1 ఎంత? P1 మనకు తెలియదు. ఇంటూ T1 ఎంత? 5 years. R1 ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు 8 × 6.25 ఇంటూ P2. దీన్ని సాల్వ్ చేసేస్తే ఆన్సర్ వచ్చేది మనకి. అలా చేద్దాం. ఇది పాయింట్లో ఉంది కదా, దీన్ని రేషియోలో తీసేసుకుంటే కింద 100 వస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తే 25లో 4 జా 25 జా. దీనికి 2 5 పోతే P1 × 9 ఈజ్ ఈక్వల్ టు P2 × 5 కాదు 2 × 10 కదా 10. P1/P2 ఈజ్ ఈక్వల్ టు 10/9. సో 10/9 అదే ఆన్సర్. యాక్చువల్లీ నేను ఎంత ప్రాసెస్ చేయనండి నేను అసలు. ఒకటే చేస్తాను టక్కుమని డైరెక్ట్ ఇదే ప్రాసెస్లోకి ఇదే పాయింట్కి వచ్చేస్తాను నేను. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంత చెప్తున్నాను. ఆల్రెడీ మనకి మ్యాథ్స్ సారు ఇవన్నీ ట్రిక్లు మొత్తం కోర్సులో చెప్తున్నారు. మనకు ఫస్ట్ మొత్తం ప్రాసెస్ చెప్పి తర్వాత ట్రిక్స్ కూడా చెప్తున్నారు అనమాట సార్. ముందు ఐడియా ఉంటే టక్కుమని మీరు కూడా చేసేస్తారు. ఎంత దగ్గర 30 seconds to 40 secondsలో ఈ సమ్మని లేపేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే పైప్స్ ABC పైప్స్లో ఇది పైప్స్ ABC అటాచ్డ్ టు ఎంప్టీ సిస్టర్న్ వైల్ ద ఫస్ట్ 2 can fill the cistern in 4 hours 10 hours. AB ఉన్నారు వీడు ఎన్ని అవర్స్ 4 hours చేస్తాడు. వీడు B అనేవాడు 10 hours. ద థర్డ్ క్యాన్ డ్రైన్ ద సిస్టర్న్. ఈ రెండు ఫిలప్ చేస్తే ఇది ఎంప్టీ చేస్తుంది అనమాట. ఎన్ని అవర్స్లో? 6 hours. సో 6 ఈ రెండు పాజిటివ్ అయితే ఇది నెగిటివ్. ఎందుకంటే ఈ రెండు ఫిలప్ చేస్తాయి, ఇది ఎంప్టీ చేస్తుంది. సో నెగిటివ్ పెట్టుకున్నాను నేను. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ వెన్ ద సిస్టమ్ ఆఫ్ ఫుల్ అయినప్పుడు అన్ని ట్యాప్లు ఓపెన్ చేశారంట. హౌ మెనీ అవర్స్ విల్ బీ నీడెడ్ టు ఫిల్ ద సిస్టమ్.
మళ్ళీ హాఫ్ ఫుల్ అయినప్పుడు దాన్ని అన్ని ట్యాప్ల్లో లూజ్ అది వదిలితే ఆ సిస్టమ్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం అంటున్నాడు. నేను ఉంది కదా ఈ అన్నిటికి ఎల్సిఎం ఎంత 60లో పోతుంది. నేను మొత్తం టోటల్ వర్క్ 60 అనుకుంటాను. ఈడు 4 అవర్స్ కదా, టోటల్ యూనిట్స్ 60 అనుకున్నా. ఎంత 15. ఈడు 15 యూనిట్స్ చేస్తాడు. ఎన్ని అవర్స్కి? 1 అవర్కి. ఈడు 6 యూనిట్స్ చేస్తాడు. ఈడు 10 యూనిట్స్ చేస్తాడు కదా. ఈడు నెగిటివ్లో ఉంటుంది. యూనిట్స్ అనేవి ఈడు నెగిటివ్. ఇప్పుడు హాఫ్ ఫుల్ అన్నాడు కదా. హాఫ్ ఫుల్ అంటే మొత్తం టోటల్లో మొత్తం 30 యూనిట్సే. 30 యూనిట్స్ 50 వీళ్ళందరూ కలిపి ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తాడు. అలాగని కంప్లీట్ 15 + 16 ఎంత 21 మైనస్ 10 అంటే 11 30/11. ఇదే ఆన్సర్. ఇది డైరెక్ట్గా మీకు ఆల్రెడీ మీకు దీని మీద ఐడియా ఉంటేనే మీకు అర్థమవుద్ది. ఇదంతా క్లిక్లు అనమాట. షార్ట్ కట్ మెథడ్స్లో లేచిపోద్ది. ఎంత ప్రాసెస్ మొత్తం చేసేదానికి టైం పడుతుందిగా, అందుకని మనకు 30 సెకండ్స్లో to 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాలంటే ఇటువంటి ట్రిక్స్ ఉంటాయి. ఓకే. ఈ షాప్ కీపర్ పర్చేజ్డ్ సమ్ ఎగ్స్ ఎట్ 19.2 per dozen, sold them at the profit of 25%. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఎగ్ పర్ ఎగ్ అడిగాడు. ఇప్పుడు ఒక డజను షాప్ కీపర్ పర్చేజ్డ్ సమ్ ఎగ్స్ 19.2 per dozen, sold them at the profit of 125% per selling. ఇది అనేది 100% అనుకుంటే 125% ఎంత 4 5 క్యాన్సిల్ చేయండి. 4 8 ఇలా చేస్తే x = ఇది ఇక్కడికి వచ్చేస్తే 4.8 అంటే 2.24 రూపీస్. 24 రూపీస్ అనమాట డజను. 25% దగ్గర 24 బై మనకి డజన్ కదా. డజన్ అంటే 12. ఒక్కొక్క పీస్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక్కొక్క పీసు అది బై 2 చేస్తే 2 రూపీస్ అనమాట. ఇదంతా షార్ట్ కట్లో ఉన్నాయి. మరి యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ఏ గ్రూప్ ఆఫ్ 16 స్టూడెంట్స్ వాజ్ 20. 60 స్టూడెంట్స్ అంత యొక్క యావరేజ్ అంతా 20. One student left the group, as a result of which the average of the remaining students rose to 21. ఇందులో ఈ స్టూడెంట్స్లో ఒకడు వెళ్ళిపోయాడు అనమాట. ఒకడు వెళ్ళిపోవడం వల్ల మనకి వాళ్ళకి యావరేజ్ అంతా 21 అయిందనమాట. ఒకడు వెళ్ళిపోవడం వల్ల ఒక 21 అయింది. బట్ అనదర్ స్టూడెంట్ జాయిన్డ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ విచ్ యావరేజ్ మార్క్స్, ఇంకొక స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యాడంట. అప్పుడు కొత్తోడు వేరొకడు యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద గ్రూప్ డ్రాప్డ్ బిట్ అండ్ బికమ్స్ 20.5. ఫస్ట్ 20 ఉండేది, ఒకడు వెళ్ళిపోయాడు, 21 అయింది. ఇంకొక కొత్తడు వచ్చాడు, 20.5 అయిందనమాట. 20.5 పెరిగింది. వాట్ వాజ్ ద యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద స్టూడెంట్ హూ లెఫ్ట్ అండ్ ద వన్ హూ జాయిన్డ్. ఒకడు వెళ్ళిపోయి చూడు, వాడిది కొత్తగా వచ్చిన జాయిన్ అయిన వాడిది, వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ అడిగాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పోయినోడి యొక్క మార్క్స్ ఎన్నో ముందు కాలిక్యులేట్ చేద్దాం, తర్వాత వచ్చినోడి చేద్దాం. పోయినోడి ఎంత చూడండి, వెళ్ళిపోయిన వాడిది. వీడు ఒకటి తగ్గడం వల్ల 20, ఒకటి పెరిగింది. అంటే ఈ 15 మంది దగ్గర ఒక్కొక్కటి అప్పు తీసుకొని వీడు 20 బిల్ చేసుకున్నాడు అనమాట. అంటే వాడిది 20లో నుంచి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర పోయినోడు ఒక్కొక్కటి తీసుకొని 20 అయింది. అంటే వాడిది చూడండి. ఫస్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. నేను యాక్చువల్లీ ఇంత ప్రాసెస్ ఫాలో అవును, నేను మీకు అర్థం అవుద్దని నేను చెప్తున్నాను. 16 × 20 టోటల్ ఎంత అయ్యేది 330. అది ఇది వీళ్ళ టోటల్ వెయిట్ పాత ఓల్డ్ పర్సన్ ఉన్నప్పుడు టోటల్ వెయిట్ ఎంత ఇది. తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత టోటల్ వెయిట్ ఎంత 15 × 21. 15 × 21 అంటే ఎంత 315. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 5 అనమాట. 5 మార్క్స్ అడిగాడు. 5 అది యాక్చువల్. ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్ వెళ్ళిపోయాడు కదా, వాడి యొక్క యాక్చువల్ మార్క్స్ 20 అంటాను. 5 యాక్చువల్ మార్క్స్ 5 ఓల్డ్ది. తర్వాత కొత్తగా వస్తున్నాడు కదా, వాడిది అంతా చూద్దాం. 50 ఆల్రెడీ. ఇది 16 × 20.5 అంటే ఎంత 32. 328. ఈ 328 మనకి ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంతా 315. ఈ డిఫరెన్స్ అంతా 5 13 అనమాట. 13. ఇప్పుడు ఈడెవడో పాతోడి యొక్క మార్క్స్, ఇది కొత్తగా న్యూ గా యొక్క మార్క్స్
13. వీళ్ళిద్దరి యొక్క 13 + 5 యావరేజ్ అడిగాడు. ఎంత? 9. యాక్చువల్లీ మీకోసం ఎంత ప్రాసెస్ చెప్పాను. యాక్చువల్లీ నేను ఈ 3లో రాస్తే టక్మన్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే బోడోమాస్ అండి. బోడోమాస్ ఫాలో అవ్వాలి ఈ దానికి. ఎలా అంటే 19 ఫస్ట్ బ్రాకెట్ కదా, ఫస్ట్ బ్రాకెట్ అంటే ఈ సాల్వ్ చేయాలి. 9 మైనస్లో పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. -4 × 5 మైనస్ ప్లస్ అయిపోతుంది. దీనికి ఇంటూ ఉంది కదా, ఇంటూ ఉంది కనుక ఫస్ట్ ఇంటూ చేయాలి. -20 + 9 ఎంత? -11. ఇది పక్కన పెట్టండి. తర్వాత ఇది సాల్వ్ చేద్దాం. డివైడ్ బై ఇది 8 -28లో 56 33 తీసేస్తే 22 25 మైనస్ చేసేస్తే 17 -17. ఈ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎలా అంటే బోడోమాస్ ఫాలో అవుద్ది. ఫస్ట్ ఇదొకటే కదా, రెండు దాన్ని డివైడ్ బై ఉంది. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బ్రాకెట్లో చేద్దాం. -28 - 53 కదా, 53 ఉంది ఇందులో బ్రాకెట్లో. దీంట్లో 28లో -53 ఎంత? -25. మైనస్ ఏమవుద్ది? ప్లస్ అయిపోద్ది. 8 + 25 = 33. ఓకే, దీన్ని పక్కన పెట్టండి. దీన్ని సాల్వ్ చేద్దాం. -4 × 5 బ్రాకెట్ ఇలా ఉంది కదా, మైనస్ అయితే పాజిటివ్ అయిపోద్ది. -20 - 9 + 9 పాజిటివ్ అయిపోయిందిగా -11. ఇక్కడ -33 డివైడ్ బై ఉంది కదా, దీని వాల్యూ 33, దీని వాల్యూ -11 బై డివైడ్ ఉంది కదా, =33 / -11 =-3. ఆన్సర్ -3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఇదంతా రీజనింగ్లో వస్తుంది. ఇవన్నీ రీజనింగ్. ఈ క్వశ్చన్ సమ్ ఆఫ్ 2000 ఇన్వెస్టెడ్ at the rate of 8.5% సింపుల్ ఇంట్రెస్ట్ per annum for 6 years. వాట్ విల్ ద ఇంట్రెస్ట్ అడిగాడు. ఇది ఈజీయే. SI = 20 PTR/100 కదా. SI = 2000 × 8.5 × 6/100. 100 పోతే చూడండి 20 పోతే. ఈ 0 ఎక్కడికి వెళ్తే 2 × 85 × 6 చూడండి 12 × 85 850 1020. ఇదన్నమాట ఆన్సర్. PTR/100 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ద లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7577 అంటున్నాడు. ఏ నెంబరు సబ్ట్రాక్ట్ చేస్తే లీస్ట్ నెంబరు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అంటున్నారు. మీకు దీనికి వెళ్ళాలంటే ఒక క్వశ్చన్ చూస్తున్నాను చూడండి. 1 స్క్వేర్ అంతా 1, 2 స్క్వేర్ అంతా 4, 5 స్క్వేర్ అంతా 3 స్క్వేర్ అంతా 9, 4 స్క్వేర్ అంతా 16, 5 స్క్వేర్ అంతా 25, 6 స్క్వేర్ అంతా 36, 7 స్క్వేర్ అంతా 49, 8 స్క్వేర్ అంతా 64, 9 స్క్వేర్ అంతా 81. చూడండి, లాస్ట్ డిజిట్ ఏంటి? 4 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 9 ఉంది, 4, 1. లాస్ట్ డిజిట్ లేని నెంబర్లు ఏమున్నాయి? 3, తర్వాత 7. ఇవి లేని నెంబర్లు. ఈ రెండు లేని నెంబర్లు. అంటే స్కేల్ చేస్తే ఈ నెంబర్లు వస్తాయి. ఏదైనా ఏ నెంబర్ స్క్వేర్ చేసినా లాస్ట్ డిజిట్లో వచ్చే అవకాశం ఉంది. ఏవి? 1, 4, 9, 6, 5 ఇవి వస్తాయి అన్నమాట. 1 ఇవి. ఈ రెండు మాత్రం రావు. ఈ రెండు మాత్రం స్క్వేర్లో రావు. స్క్వేర్ ఎంత నెంబర్ అయినా 5, 6, 9, 8, 4 అని దీన్ని స్క్వేర్ చేసినా సరే ఈ రెండు నెంబర్లు రావు లాస్ట్లో. ఏదైనా ఏ నెంబర్ చేసినా సరే. సో దీన్ని ఎందుకు చెప్తున్నానంటే లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్టెడ్ అంటున్నాడు పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు మనం 5 ఇందులోంచి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 5 ఉంది, 5ని మైనస్ చేయండి 2. ఇక్కడ 2 కూడా రాదండి. ఇక్కడ 2, 3, 7 ఇవి ఏమి రావు. ఇక్కడ 5తో సపరేట్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏమంతా 2 ఉంది. సో ఇది 2 అనేది స్క్వేర్ చేస్తే రాదు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు కదా. సో దీన్ని 5 అనేది క్యాన్సిల్. ఇక్కడ 7500 700 ఉంది కదా, ఇక్కడ 7 అన్నాడు. 7 చేస్తే ఎంత వస్తుంది? 7570. ఇది స్క్వేర్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. ఏదైనా 75 ఎప్పుడైనా దీని ఎంత స్క్వేర్ అనేది లాస్ట్లో 1 0 ఉంటే అవ్వదు. 2 0 ఉండాలి, లేకపోతే 4 0 ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. సో 7 తీస్తాం ఇందులో నుంచి. తీసేయడం వల్ల మనకి ఇది వచ్చింది. లాస్ట్లో 1 0 ఉంది, 1 0 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 7 కూడా డిలీటెడే. ఇక్కడ 6కి వెళ్దాం. 7571. అది 8కి వెళ్తే 6569. ఈ రెండిట్లో వెరిఫై చేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని తీస్తాం కదా, దీన్ని వెరిఫై ఈ రెండింటిలో చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది.
ఇప్పుడు మన ఎలా కాలిక్యులేట్ చేయాలంటే 8 స్క్వేర్ అంత 66400, 90 స్క్వేర్ అంత 8100. సో ఈ రెండింటికి మధ్య ఉంటుంది అనమాట, ఈ రెండు మధ్య ఉంటుంది. ఈ ఎంత 80కి 90కి మధ్యన ఉంటుంది. ఇక్కడ చేస్తే 1 దేనికి వస్తుంది మనకి, ఓన్లీ 9 ఒక్కదానికే వస్తుంది. 81 అన్నా రావాలి, 89 అన్నా అవ్వాలి. ఒకవేళ 1 అయితే అదే 9 అయితే 83 అన్నా అవ్వచ్చు, 87 అన్నా అవ్వచ్చు. ఈ రెండింటిని వెరిఫై చేసుకోవాలి ఈ నెంబర్లు అలాగా. 1 అయితే ఇవి, 9 అయితే ఇవి. ఇవి వెరిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది 8 అనేది తెలుస్తుంది. ఇప్పుడు 83తో చేద్దాం. 83 × 83 9, 24, 8 3 24, 64 60, 64 60 6 9 8. సో ఇది అవట్లా, 83 అవట్లా. సో 84 ఆన్సర్. 87 చూడు, 87 × 87 7 49, 7 × 56 అంటే 60, 14 7 56. ఇదే అండి ఆన్సర్, 87 ఆన్సర్. సో 8 మనకి 8 5 6 9 అనేది 87 స్క్వేర్ అనమాట. అది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది రీజనింగ్. ఎవాల్యుయేట్ ఇటువంటి ఈజీ అనండి. మనకి రూట్ 25 ఉందా, 25 అంటే 15 స్క్వేర్. 15 దీనికి పెడితే 289 వస్తుంది. 289 అనేది 17 స్క్వేర్. 17 దీనికి కలిపితే 49 దేని స్క్వేర్ 7 దీనికి కలిపితే 10 వస్తుంది. రూట్ 100 10 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే వాట్ ఈస్ ద అబ్టూజ్ యాంగిల్. మనకి యాంగిల్స్ అనేవి 3 టైప్స్ ఏముంటాయి, అబ్టూజ్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్. 3 ఉంటాయి కదా. అబ్టూజ్ యాంగిల్ అంటే 90 కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్ 90. ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90. ఇది చూడండి, అబ్టూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90, ఇది ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90, రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 90. ఇది అబ్టూజ్ యాంగిల్. వాట్ ఈస్ ద అబ్టూజ్ యాంగిల్ formed by the hands of the clock when the time in the clock is 2:30 2.3. దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి క్లాక్స్కి. ఏంటంటే హ్యాండ్స్కి మినిట్స్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. డేటా ఈజ్ ఈక్వల్ టు 11/2 m - 30h. మినిట్స్ m అంటే మినిట్స్, h అంటే 30, h అంటే అవర్స్. నీకు ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కంప్లీట్గా మ్యాథ్స్లో ఉంటుందండి. ఇది ఫార్ములా అనేది ఎలా వచ్చిందంటే మ్యాథ్స్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను పైన చెప్పాలి కనుక షార్ట్ కట్ రూపంలో చెప్పాలి. నేను అంత టైం ఉండదు కదా, అందుకని 11/2. మినిట్స్ ఎంత మనకి, మినిట్స్ 2:30 కదా, మినిట్స్ 30 - 30, అవర్స్ ఎంత 2 అవర్స్. ఇది కాల్కులేట్ చేస్తే ఇంటూ 2. డేటా ఈజ్ ఈక్వల్ టు దీన్ని 15 × 11 ఎంత 165 - 60 ఎంత, డేటా ఈజ్ ఈక్వల్ టు 105 యాంగిల్. ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే యాక్చువల్లీ నేను ముందు షార్ట్ కట్ చూడండి. ఆన్సర్ వెరిఫికేషన్ చేద్దాం. శ్యామ్ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ప్రభాత్ అంటున్నాడు. 15 years ago శ్యామ్ వాజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ ప్రభాత్. 15. 5 years ఫ్రమ్ నౌ ప్రభాత్స్ ఏజ్ విల్ బి 5/8 ఆఫ్ దిస్ శ్యామ్స్ ఏజ్ అంటున్నాడు. ఏంటి ఇంకోటి ఏంటి, ప్రభాత్ ఏజ్ విల్ బి 5/8 ఆఫ్ ది శ్యామ్స్ ఏజ్. మనకి ఈ 5/8 శ్యామ్స్ ఏజ్లో ఈ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేసి సమ్ చేయాలి. అంత టైం మనకు ఉంటుందా, మినిమం ఈ సాల్వ్ చేయడానికి 2 minutes పట్టద్ది. సో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళాలి మనం. వెరిఫికేషన్ ద్వారా ఎలా వెళ్తాం చూడండి. 5 years ఫ్రమ్ నౌ ప్రభాత్ ఏజ్ విల్ బి 5/8 ఆఫ్ ది శ్యామ్స్ ఏజ్ అంటున్నాడు. చూడండి 5 years. ఇప్పుడు టోటల్ ప్రభాత్ ఏజ్ 5 అనుకుంటే శ్యామ్ ఏజ్ 8 అనుకుందాం. ఎలాగా, ఇదిగో ప్రభాత్ ఏజ్ ప్లస్ 14. ప్రభాత్ ఏజ్ అనేది ఇప్పుడు 5 years తర్వాత ప్రభాత్ ఏజ్ విల్ బి శ్యామ్ ఇలాగంతా 5/8. ఇది ప్రభాత్ది, ఇది శ్యామ్ది అనుకుంటే చూడండి ఆప్షన్లో చూడండి 80 ఉంది, 80 ఉంది. 80కి 4 years తర్వాత అంటున్నాడు. శ్యామ్స్ కరెంట్ ఏజ్ అడిగాడు కదా. సో ఇక్కడ మనకి ఇది ఎప్పుడుది 4 years 5 years తర్వాతది. ఈ రేషియో అనేది 5 years తర్వాతది. సో మనం ఇది ప్రెజెంట్ కరెంట్ ఏజ్ కదా, దీనికి 5 years కలుపుదాం. 85 అనేది 8తో డివైడ్ అవుతుందా, అవ్వట్లేదు. సో ఇది నాట్ ఆన్సర్. 72 అనేది ప్రెజెంట్ ఏజ్, దానికి 5 years కలిపితే 77 అవుద్ది. 77 అనేది 8తో డివైడ్ అవుతుందా, లేదు. ఇది కూడా ఆన్సర్ కాదు. 64 ఉంది. 64 8 years 5 years కలుపు 69. 69 అనేది 8తో డివైడ్ అవుతుందా, లేదు. ఇది కూడా ఆన్సర్ కాదు. 75 ఉంది. 75కి
5 years కలుపు 80 అయింది. 8తో డివైడ్ అవుతుంది. సో ఇదే ఆన్సర్. ఇలా వెరిఫై చేసుకోవాలి. మనకి 30 సెకండ్స్లో ఉన్న 30 సెకండ్లో సాల్వ్ చేయాలంటే మరి ఇటువంటి షార్ట్ కట్లో ఫాలో అవ్వాలి. ఈ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే పుణ్యకాలం గడిచిపోద్ది అక్కడ ఎగ్జామ్లో. సో మీరు ఇలా షార్ట్ కట్లో వెళ్ళడమే మంచిది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 3 bells రింగ్ ఎట్ ద ఇంటర్వెల్ ఆఫ్ 15, 30, 45 minutes. దీనికి యాక్చువల్గా ఇలా రింగ్ అయితే ఎట్ ద వాట్ టైమ్ దే విల్ రింగ్ టుగెదర్ అగైన్ ద రింగ్ సైమల్టేనియస్లీ అట్ 80. మార్నింగ్ 8 గంటలకి మోగాయంట. తర్వాత ఇంత ఇంటర్వెల్లో మోగుతాయి. తర్వాత ఒకేసారి ఏ టైంలో మోగుతాయి అంటున్నాడు. చూడండి, అంటే దీని ఎల్సిఎం గడిస్తే ఎంత 40, 90 అండి. 90 ఇచ్చే టైం ఎంత 8 కదా. దీనికి 90 minutes యాడ్ చేస్తే ఎంత 9:30. 90 minutes 8కి 90 minutes అయితే 9:30 అంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అజయ్ క్యాన్ డూ ఏ పెయింటింగ్స్ ఇన్ 12 days. అజయ్ 12 daysలో చేస్తాడంట. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైము. ఎఫిషియన్సీ ఎక్కువ అనుకోండి తక్కువ టైంలో చేస్తాడు. ఎఫిషియన్సీ తక్కువ అనుకోండి ఎక్కువ టైంలో చేస్తాడు. ఇక్కడ అదే మ్యాటర్ ఏంటంటే అమిత్ అజయ్కి 100% ఈడి ఎఫిషియన్సీ అయితే ఈడెంత 170% ఈడి ఎఫిషియన్సీ. దీన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటే 10:7, 10:17. ఇప్పుడు ఈడు ఎఫిషియన్సీ ఎంత, అజయ్ ఎఫిషియన్సీ 10. ఆడు ఎంత టైంలో కన్వర్ట్ చేస్తున్నాడు, ఎంత టైంలో చేస్తున్నాడు 12 daysలో అంటే 1:1:T. అది 17. అమిత్ అనేవాడు ఎన్ని రోజుల్లో చేయగలడు అని ఆన్సర్ అని క్వశ్చన్ అనమాట. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే తెలిసిపోద్ది. అంత 120 ఇది తెలితే ఇది ఇటు వస్తే 17x. x ఈజ్ ఈక్వల్ టు 120/17. ఆన్సర్ అంతా 7/1/17. ఓకే, ఇంతే అండి. ఈ ఎఫిషియన్సీ రేషియో మెథడ్లో కన్వర్ట్ చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా అయిపోద్దండి. మ్యాక్సిమం చాలా క్వశ్చన్స్ చాలా టైం అండ్ వర్క్ని, స్పీడ్, టైము, డిస్టెన్స్ని ఇలా వీటిని ప్రతి క్వశ్చన్ని రేషియోలో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. అది చాలా ఈజీ మెథడ్ అనమాట. అంటే 30 secondsలో లేపవచ్చు. 30 seconds నుంచి 1 minute మధ్యలో క్వశ్చన్ అంత సింపుల్గా అయిపోద్ది అనమాట. ఆల్రెడీ మీకు ఈ రేషియో మెథడ్ అయితేనే కానీ మనం త్వరగా సాల్వ్ చేయలేము. ఓకే, ఈ క్వశ్చన్కి వెళ్తే ఇన్ ద గివెన్ ఫిగర్ డిపిక్ట్ ఇంత పెద్దగా ఉందని ఏం భయపడవసరం లేదు, ఈజీ అండి. ఇన్ ద గివెన్ ఫిగర్ డిపిక్ట్స్ దట్ కంట్రీ వైజ్ అండ్ ఏజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పీపుల్ who visit China for business setup. In the given year 5 lakh people visited China. Then ratio of number of Americans with the age group of between 20 to 40 years to Russians with the age group of 20 to 20 years who visited below 20 years. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఈ ఉంది కదా అమెరికన్స్ చైనాని విజిట్ చేసిన వాళ్ళు. అమెరికా అంతా 60%, బ్రిటిష్ అయితే 20%, రష్యన్స్ అయితే 15, 5 అదర్స్ 15. ఇది ఏజ్ గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు, టోటల్ ఎంత మొత్తం ఎంతమంది 5 lakh people. 5 lakh people అంటే అమెరికన్స్ ఎంత 5 lakhలో 60% అంటే 3 lakhs అమెరికన్స్. బ్రిటిష్ వాళ్ళు 20% అంటే 1,00,000. రష్యన్స్ 5% అంటే 50,000 కూడా కాదు, సారీ 10%, 5% అంటే 25,000. ఇంకోటి అదర్స్ 15%, అది రిమైనింగ్ పీపుల్ అనమాట. అది మనకు అవసరం లేదు. ఎంత 75 ఇలా అనమాట. ఎలా అయితే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ అమెరికన్స్ విత్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ అమెరికన్స్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 20 to 40 ఇది 20 to 40. ఇందులో 20 to 40 ఎంత పర్సెంటేజ్ 20%. ఇందులో 20% ఎంత 60,000. ఇది బై 40 years రష్యన్స్ విత్ ద ఏజ్ ఆఫ్ బిలో 20 years. 20 yearsకి రష్యన్స్ ఎంతమంది ఉన్నారు, ఇందులో 20% బిలో ఎంత ఉంది, బిలో 20% అంటే 60. ఇందులో 60%. 60% ఎంత 2 సున్నాలు పోతే 15,000. ఈ రేషియో అడిగాడు అనమాట. ఎంత 4:1. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఏ డజన్ గోవాస్ కాస్ట్ 90. 3 dozen గోవాస్ కాస్ట్ 90. దెన్ హౌ మెనీ గోవాస్ కెన్ బి బ్రాట్ ఫర్ 240 అని అడుగుతున్నాడు. అంటే మనకి 3x12 అనేది 90 అయితే 120కి ఎన్ని వస్తాయి అని అడుగుతున్నాడు అనమాట. సాల్వ్ చేస్తే 240 యాక్చువల్లీ 240కి ఎన్ని వస్తాయి సాల్వ్ చేస్తే 0 పోద్ది 3 6 చేస్తే అంత x ఈజ్ ఈక్వల్ టు 12 × 6 96. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఏ గివెన్ టేబుల్ రిప్రజెంట్స్ ద
మార్క్స్ ఆబ్టైన్డ్ బై ద 4 స్టూడెంట్స్ టేబులర్ ఫామ్ ఇచ్చాడు. ఇందాక మనం సాల్వ్ చేశాను కదా ఆల్రెడీ క్వశ్చన్, సేమ్ అందులోదే. ద స్టూడెంట్స్ హూ గాట్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద పీసీబీ కంబైన్డ్. ఈ అన్నిటిలో హైయెస్ట్ పర్సెంటేజ్ ఎవరికి వచ్చినాయి? ఇందాక ఎంత 295 చెప్పాను, ఇది 290, ఇది 210, ఇది 275. హైయెస్ట్ పర్సెంటేజ్ ఎవరికి వచ్చినాయి అంటే ఈ సమ్ అని సమ్స్, ఈ దీని సమ్ ఇవి హైయెస్ట్ పర్సెంట్ డబ్ల్యూ. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. ఇది మనకి మీకు ఇది తెలిసే ఉంటుంది. b² - 4ac దీనికి గ్రేటర్ దాన్ 0 అయితే ఏంటి? b² - 4ac లెస్ దాన్ 0 అయితే ఏంటి? b² - 4ac = 0 అయితే దీనికి ఏంటంటే గ్రేటర్ దాన్ 0 అనుకోండి, 2 రియల్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. రియల్ సొల్యూషన్స్ =0 అయితే 1 రియల్ సొల్యూషన్. అది లెస్ దాన్ అయితే 0 రియల్ సొల్యూషన్స్ 0 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం అడిగాడు? ఓకే, 3x c cos² x - 2 sin² x = 0.75 అన్నాడు. దెన్ x వాల్యూ 0కి 90కి మధ్య ఉంటుంది. x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సారీ, ఇది యాక్చువల్లీ ఇక్కడ కాదు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ బిట్కి సంబంధించింది కాదు, వేరే బిట్కి. ఇది యాక్చువల్లీ మనం ఆన్సర్ వెరిఫికేషన్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేద్దండి. ఆన్సర్ వెరిఫికేషన్ 3 cos² x - 2 sin² x = -0.75 రావాలి. మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే పని అయిపోద్ది. ఏవి 60 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం డైరెక్ట్గా. cos² 60 - 2 sin² 60 ఎంత? cos 30 అంటే ఎంత? 1/2. 3 × 1/2 కనుక స్క్వేర్ ఉంది కనుక 1/4 అయిపోద్ది. 20 sin 60 ఎంత? √3/2 అంటే 3/4 అయిపోద్ది స్క్వేర్ ఉంది కనుక. క్యాన్సిల్ చూసుకుంటే 3/4 - 6/4 అంటే సాల్వ్ చేస్తే -3/4. -3/4 అంటే ఎంత? -0.75. ఇదే ఆన్సర్ 60 అనమాట. ఇట్లా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే పని అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇన్ ద ఫిగర్ 0 ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఈజ్ 5/8. ఇంకో దీని యొక్క ఏరియా ఎంత అన్నాడు? 5/8. 18 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఈ టోటల్ 18, 5 అనేది దీని ఏరియా. ఇది చూడండి, సర్కిల్ ఉందా, దీని మొత్తం ఏరియా అంతా 18 పార్ట్స్ అయితే దీని యొక్క పార్ట్స్ ఎంత? 5. అది ఏమడిగాడు? ఓ ఇస్ ద సెంటర్, ద ఏరియా ఆఫ్ ద సెక్టర్ ఈజ్ 5/8 ఆఫ్ ద టోటల్ సర్కిల్, ద ఎక్స్ ఎంత అని అడిగాడు. అంటే దీని యొక్క యాంగిల్ ఎంత అని అడిగాడు అనమాట. సో చూడండి, మొత్తం 360 degrees 18 అయితే ఏరియా 5 అనేది ఎంత? 20. x = 20. 18 అయితే 20 కదా, 25 100. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది ఈజీ అనండి. ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. 5x² - 3 5x x + 4 -2x + 5 3x - 4 5x² దీన్ని కొడితే 20x - 3x - 12 ఇలా జరిగితే 6x ప్లస్ అయిపోతే 8x -15x లో ఉంది కనుక +20. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. x² ఎన్ని ఉన్నాయి? 6x² కదా, -x². 20xలో ఎంత ఉన్నాయి? 23. ఇటు -7 10x లేదో కొద్దిగా పడింది +8 -12 +8 ఆన్సర్. ఇది ఈజీ అండి ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇంతే అండి. రేపు రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద 7 తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది.
సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పి కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 year కావాలా, 2 years కావాలా, లేదా 3 years కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 yearకే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం? సో రిపబ్లిక్ డే వరకు ఏఎల్పి 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ఏఎల్పి 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 year పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ డికి, ఏఎల్పికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో 2000కి మీకు 2 ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా 1 yearకి మీకు 2000 పడుతుంది, 6000 అంటే. సో ఒకసారి థింక్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. బెస్ట్ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే.